ఇక సిద్ధరామయ్యపై ఫేక్ వీడియో షేర్ చేసిన కేటీఆర్. ఒక్కసారి వాళ్ళిద్దరి మధ్య ట్విట్టర్ వార్ చూద్దాం మనం. సో కర్ణాటకలో జరుగుతున్నటువంటి విషయాల మీద చాలా పెద్ద ఎత్తున కేటీఆర్ రియాక్ట్ అవుతున్నారు. కర్ణాటకలో 5 గ్యారంటీలు 6 గ్యారంటీలు చెప్పిన వారిని ఏమైపోయినాయని చెప్పి పెద్ద ఎత్తున రియాక్ట్ అవుతున్నాడు. ఇక ప్రియాంక్ ఖర్గే ఎవరైతే ఉన్నారో దానికి సంబంధించి ఆయన మీద కూడా ట్విట్టర్లో ఎంప్లాయ్మెంట్ విషయంలో రాహుల్ గాంధీ చెప్పిన విధంగా కర్ణాటకలో ఎంప్లాయ్మెంట్ వస్తలేదు. బట్ వి డిఫీటెడ్ ఆల్ ద బీజేపీ బిగ్ విగ్స్ ఇన్ తెలంగాణ ఇంక్లూడింగ్ ఆల్ 3 ఆఫ్ దేర్ MPs, not the Congress party. Better be careful or prepared before you get carried away by propaganda of Sunil and team. గ్యారంటీలను గాలికి వదిలేసి శ్వేతపత్రాలతో గారడీ చేస్తామంటే కుదరదు. ప్రచారంలో హామీలు ఉదరగొట్టి అధికారంలోకి రాగానే మభ్య పెడతారా? కుంటి సాకులతో పరకాలు పాతరేస్తారా? ఏరు దాటినాక తెప్ప తగిలేయడానికి ఏర్పాటు చేసుకుంటున్నారా? అంటే గ్యారంటీల విషయంలో వాళ్ళు అమలు చేస్తాన తేదీలను వాళ్ళు అమలు చేయకపోయేసరికి అక్కడ మార్పు జరిగిందని చెప్పి పెద్ద ఎత్తున కేటీఆర్ ట్విట్టర్ ద్వారా సిద్ధరామయ్యకి చురుకులు అంటించినట్టుగా ట్విట్టర్ వార్ జరిగింది. ట్విట్టర్లో పెద్ద ఎత్తున ఒక వార్ కనిపించింది. ఒక్కసారి మనం కమెంట్లో పోల్ పెడదాం. సదాకర్, మభ్యపెట్టే పార్టీ ఏది? ప్రజలను మభ్యపెట్టే ఎందుకంటే మనం చూస్తే గతంలో కేసీఆర్ గారు కూడా నేరుగా ప్రచారంలోకి 2014 కంటే ఎన్నికల కంటే ముందు ఇంటికో ఉద్యోగం ఇస్తా అన్నాడు, 1,00,000 ఉద్యోగాలు అన్నాడు, ఇక నిరుద్యోగ భృతి అన్నాడు, రకరకాల హామీలు పెట్టి దాన్ని దీర్ఘార్చే ప్రయత్నం, దళిత ముఖ్యమంత్రి అన్నాడు. మరి వీళ్ళు చెప్పిన మాటల్ని కాస్త కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తూ పోతోంది. కొన్నింటిలో తప్పిదాలు డెఫినెట్గా ఉన్నాయి, ప్రశ్నించాల్సిందే. కానీ మభ్యపెట్టే పార్టీ ఏదనేది ప్రజల్లోకి మనం పోలు పెడదాం. ప్రజలను మభ్యపెట్టే పార్టీ ఏది? బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, బీజేపీ. నిన్న కేటీఆర్ షేర్ చేసిన ఫేక్ వీడియో గురించి ఒకటిది. ఇది నా కేటీఆర్ ఈ బీజేపీ వాళ్ళు కావాలని చెప్పి వాళ్ళు ఫేక్ వీడియో తయారు చేసినటువంటి ఆ ఫేక్ వీడియోని కేటీఆర్ షేర్ చేసినట్టుగా కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా సిద్ధరామయ్య ఆరోపణ చేస్తున్నాడు. Where did we get the money from? Where did we get the money from? పైసలు ఎక్కడ నుంచి తీసుకొస్తాం? ఎస్, మేము ప్రామిస్ చేసినాం, ఎలక్షన్ టైంలో ప్రామిస్ చేసినాం కావచ్చు, కానీ మేము ఫుల్ఫిల్ చేయలేదు ఆ ప్రామిస్ అన్ని కూడా అని చెప్పి ఆయనే స్వతహాగా అంగీకరించాడు అన్నట్టుగా ఒక ఫేక్ వీడియోని బీజేపీ పార్టీ అక్కడ రెడీ చేసిందట. ఆ ఫేక్ వీడియోని నేరుగా కేటీఆర్ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాజీ మంత్రి ఆయన షేర్ చేస్తూ ట్విట్టర్లో షేర్ చేయడం ద్వారా పెద్ద ఎత్తున కర్ణాటక వర్సెస్ తెలంగాణగా రాజకీయ చర్చ కొనసాగింది. ఇది ఫేక్ వీడియో అంటూ గతంలోనే చెప్పినా అయినా కూడా మీరు వినట్లేదంటూ కూడా సిద్ధరామయ్య ట్వీట్ చేశారు. ఇక ఏవైతే హామీలు ఉన్న 2 లక్షల రుణమాఫీకి సంబంధించి రేవంత్ రెడ్డి గతంలో చెప్పిన రుణమాఫీ చేసిన వాళ్ళందరూ నేను విజ్ఞప్తి చేస్తున్నాను, ఎంబడే బ్యాంకు పోయి 2 లక్షలు తెచ్చుకోండి. జనవరిలో డిసెంబర్ 9 నాడు నేను రాగానే మాఫీ చేస్తాను. ఇవాళ చంద్రశేఖర్ రావు ఏమనుకుంటున్నా అంటే రుణమాఫీ చేసిన ఓట్లు నాకు పడతాయని. నేనేం చెప్తున్నా అంటే రుణమాఫీ అయిన వాళ్ళందరూ ఎంబడే పోయి మళ్ళీ 2 లక్షల రుణం తెచ్చుకొని డిసెంబర్ 9 నాడు నేను అవి మాఫీ చేస్తాను. కాబట్టి రైతులందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను. రైట్, ఈ రకంగా హామీలు ఇవ్వడం కారణంగానే, ఫేక్ ప్రామిస్లు ఇవ్వడం కారణంగానే బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయింది. మీ ఫేక్ ప్రామిస్లు కనుక మీరు నిలబెట్టుకోలేకపోయినట్టయితే, మీ యొక్క ప్రామిస్లను కనుక మీరు నిలబెట్టుకోలేకపోయినట్టు డెఫినెట్గా మీకు ఇబ్బంది కలుగుతుంది అని చెప్పి కేటీఆర్ ఒక రకంగా చురుకలు అందించే ప్రయత్నం ట్విట్టర్ ద్వారా చాలా పెద్ద ఎత్తున ఈ కాంగ్రెస్ పార్టీ మీద ప్రభుత్వం మీద ఆయన పెద్ద ఎత్తున ఆరోపణలు ధ్వజమెత్తిన పరిస్థితి. నిజంగానే కాంగ్రెస్ పార్టీ కూడా వాళ్ళ హామీలు చూస్తే చేతిలో, నేను గతంలో పలుమారు చెప్తూ వచ్చిన, రాజకీయ నాయకులు హామీలు భాగంగా ఎలక్షన్లు ఎట్లా ఉంటాయంటే చందమామకు గాలం వేసి తీసుకొచ్చి మీ చేతిలో పెడతాన రకంగా ఉంటాయి. సో హామీలు నెరవేర్చకపోతే డెఫినెట్గా ప్రజలు తీర్పునిస్తారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇన్ని హామీలు ఇచ్చింది కదా, ఒక్కొక్కటిగా చేసుకొని వస్తామంటూ ఆ మార్పు కనిపిస్తుందని చెప్పి మనమన్నా ఏమైనా మార్పు కనిపిస్తుందా ఈ 10 రోజుల పరిపాలన అంటే మనం చూస్తే 94% మంది ఎస్ మార్పు కనిపిస్తుందని చెప్పి సమాధానం చెప్తున్నారు. మన కమ్యూనిటీలో పోలు పెడితే డెఫినెట్గా ఆ దిశగా ప్రభుత్వం మార్పు తీసుకొస్తున్న ఒక నమ్మకం ప్రజల్లో ఉన్నది. ఒకవేళ తీసుకురాకపోయినట్టయితే వాళ్ళకి బుద్ధి చెప్పే అవకాశం కూడా ప్రజలు తీసుకుంటారు. ఇక సిద్ధరామయ్యపై ఫేక్ వీడియో షేర్ చేసిన కేటీఆర్,
చేతగాని హామీలు ఎందుకంటూ విమర్శ ఘాటుగా స్పందించిన కర్ణాటక ముఖ్యమంత్రి. అబద్ధాలేవో నిజాలేవో మీకు తెలియట్లేదు, అందుకే ఎన్నికల్లో ఓడిపోయారని వ్యాఖ్య. కాంగ్రెస్ అబద్ధపు హామీలతో ఓడామన్న కేటీఆర్. హైదరాబాద్కు వచ్చేయండి, పార్లమెంట్ సమావేశాల వేళ 16 మంది ఎంపీలను పిలిపించిన కేసీఆర్ నేడు భేటీ. దానిలో కొత్త ప్రభాకర్ రెడ్డి ఎంపీ నుంచి పక్క తొలగిండు. ఇంకెవరున్నారు ఎంపీలు అంటే మరి ఇప్పుడు అందులో ఎంపీ ఎట్లా కూడా బెడ్ రెస్ట్లో, కేసీఆర్ బెడ్ రెస్ట్లో ఉండదు కాబట్టి ఆయన వెంట ఉండాల్సిందే. ఆ ఎంపీ ఎవరో మీకు తెలుసు. ఇక మందు గోళీలు టానికలియానికి ఉండాలి కదా ఒక ఎంపీ. ఇక హామీలు ఎగ్గొట్టేందుకే శ్వేతపత్రాలు డ్రామాలంటున్న కేటీఆర్.